పౌలు వారి సువార్త దండయాత్ర ప్రారంభించి ఇప్పటికి ఆల్మోస్ట్ 24 పాఠాలు, 24 లెసన్స్ మనం వినటానికి ప్రభు కృప చూపించారు. లాస్ట్ సెషన్లో లూదియా ఆ తల్లి హృదయం దేవుడు తెరవటం, ఒక స్త్రీ 2 చోట్ల సంఘాలు స్థాపించబడటానికి కారణమైందని, అది తుయతైర పట్టణంలోనూ ఫిలిప్పి పట్టణంలోనూ సంఘ స్థాపనకు కారణంగా ఒక స్త్రీ నిలవబడిందని గత 24th లెసన్లో మనం విన్నాం. ఈరోజు 25th లెసన్ 25వ పాఠాన్ని మనం వినబోతున్నాం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యేసయ్య మనందరితో ముఖాముఖిగా మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాలు చూడండి అందరూ. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు భక్తుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. బహు విలువైన సందేశం, అందరూ శ్రద్ధగా విందాం. 16వ వచనం నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తమ యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. 17 ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. 18 ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసునామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, ఏం జరిగిందో ఒక్కసారి టూకీగా చెప్తాను. అదే ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు ఉన్నాడు. పౌలు గారితో పాటు దైవజనుడైనటువంటి శీల, అలాగే యవనస్తుడైనటువంటి తిమోతి, అలాగే వారితో పాటు ఈ పత్రిక రాసిన భక్తుడైన లూకా వారితో పాటు ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు అంటే ఫిలిప్పి పట్టణంలో ఉన్నారు. ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అని దయ్యం పట్టిన ఒక యవన స్త్రీ మాకు ఎదురుపడిను, మాకు ఎదురొచ్చింది అంటాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చింది? ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా, ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టిన ఆ చిన్నది మాకు ఎదురుపడింది. ఆ చిన్నది మమ్మల్ని చూసి, దానిలో ఉన్న దురాత్మ, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. చూడండి ఆ మాట 17 వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు అని కేకలు వేశాను. వాని లోపట, ఆ అమ్మాయి లోపట ఉన్న దురాత్మ పౌలు వారిని గూర్చి, పౌలు వారితో పాటు ఉన్న సేవకులను గూర్చి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పిందో చూడండి. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరుచుతున్నారు, వీళ్ళ మాట వినండి అని కేకలు వేస్తూ ఉంటే పౌలు ఆ మాటలు విని బహు సంతోషపడిను అని రాయలా. ఏమని రాస్తుంది? వ్యాకులపడి. ఇట్లా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాలు దానిలో ఉన్న దురాత్మ అట్లా కేకలు వేస్తూ ఉంటే ఆ మాటలు విని పౌలు సంతోషించాడు అని రాయబడలేదు. వ్యాకులపడి. ఎందుకు వ్యాకులు పడ్డాడో శుక్రవారం ప్రభు చిత్తమైతే మీతో పంచుకుంటాను. అట్లా అనేక దినాలు ఆ చిన్నది కేకలు వేస్తూ ఉంటే పౌలు వారు చూసి, నజరేయుడైన యేసు నామములో ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించడంతో ఆ యవన స్త్రీలో ఉన్న దురాత్మ
విడిచి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఈ పాఠ్యభాగంలో నుంచి మీరు నేను సార్వత్రిక సంఘం నేర్చుకునే ఒక దివ్యమైనటువంటి పాఠం 16వ అధ్యాయం 16వ వచన ప్రారంభంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చెప్పండి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చిందట? ప్రార్థనా స్థలమునకు మేము వెళ్ళుచుండగా. పౌలు వారు మార్కెటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు ఈ దురాత్మ ఎదురొచ్చింది అని రాయబడలేదు, లేదు షాపింగ్కి వెళ్తున్నప్పుడు దురాత్మ ఎదురొచ్చింది అని రాయబడలేదు. పౌలు వారితో పాటు ఉన్న అనుచరగణం ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థనా స్థలానికి. చెప్పండి, ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉంటే పుతోను అనే దయ్యం పౌలు వారికి అపోస్తులకు ఎదురొచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పుతోను అనే పేరుకి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే పైథాన్. పైథాన్ అంటే కొండ సిలువ. కొండ సిలువ అంటారు కదా, పెద్ద పాము. కొండ సిలువ. సర్పం వేరు, కొండ చిలువ వేరు. అంటే ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక వ్యక్తి తన బ్రతుకులో ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు కానీ దుష్టుడైన సాతాను ఆటంకపరుస్తాడు, ప్రార్థనా పరులకు విరోధంగా సాతాను లేస్తాడు, ప్రార్థన చేయకుండా సాతాను ఆటంకపరుస్తాడు అని ఈ వచనం చెప్పకనే చెప్తుంది. ప్రార్థనే కాదు, గమనించండి, ఒక వ్యక్తి లోకంలో చెడు పనులు చేయాలంటే సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వ్యక్తి త్రాగాలంటే తాగటానికి అడిగి డబ్బులు లేకపోతే ఎదురప్పించి, అప్పు కూడా కాదు ఫ్రీగా తాగిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అదే వ్యక్తి ఒక మంచి కార్యం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి సహాయం దొరకదు. మీరు ఎక్కడైనా లోకంలో చూడండి, ఒక వ్యక్తిని చెడగొట్టే పనులు సహకరించడానికి అనేక మంది సహకారులు బయలుదేరతారు. అదే వ్యక్తి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చేయూతనిచ్చే చేతులు, సహకరించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, కొద్దిగా ఉంటారు. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో నాకు అప్పుడు ఇంటి నుంచి మనీ ఆర్డర్ రావటం కాస్త లేట్ అయింది. హాస్టల్లో ఒక 100 రూపాయలు ఫీజు కట్టాలి ఆ రోజుల్లో. మా రూమ్ దగ్గర మాతో పాటు మా ప్రక్క రూములో ఉండే ఒక స్నేహితుడికి మనీ ఆర్డర్ వచ్చింది. వచ్చిందన్న వార్త విని, రై నీకు మనీ ఆర్డర్ వచ్చింది కదా, ఒక 100 రూపాయలు ఇవ్వరా, నేను కాస్త హాస్టల్ ఫీజు కట్టాలి, లేకపోతే నాకు భోజనం కట్టయిద్ది అని చెప్తే, నాకు మనీ ఆర్డర్ వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తానురా, 2-3 రోజుల్లో మా నాన్న పంపిస్తాడు, నేను ఇస్తానురా అంటే వాడు అన్నాడు, అమ్మొట్టు నా దగ్గర పైసా లేదన్నాడు. ఒరే నిన్నే కదా నీకు మనీ ఆర్డర్ వచ్చిందంటే వచ్చినట్టే అయిపోయింది అన్నాడు. ఒరే మొన్నే కదా నీకు మనీ ఆర్డర్ వచ్చింది, 1 రోజు 2 రోజులు అవుతుంది, ఎవరా అంటే నా దగ్గర లేవంటే లేవు, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, అవసరమైతే మీ నాన్న మీద కూడా ఒట్టు అన్నాడు. సరేలే, ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఏం చేస్తావులే అని చెప్పి నేను వదిలేశా. 2-3 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికి నేను ప్రభువుని అంగీకరించాను, మంచిగా భక్తిగా బ్రతకటం ప్రారంభించాను. అప్పటికే 2-3 రోజులు అయిన తర్వాత నాకు మనీ ఆర్డర్ వచ్చింది, నా కార్యక్రమాలు అయిపోయినాయి. అదే స్నేహితుడు వచ్చి అన్నాడు, అరే నీకు ఇష్టమైన సినిమా హీరో కమల్ హాసన్ కదా, మన ఏలూరు అంబికా థియేటర్లో కమల్ హాసన్ సినిమా వచ్చింది, రారా చూద్దాం అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవురా అన్న. ఆడన్నాడు, నీ దగ్గర లేకపోతే లేకపోయినాయి, నా దగ్గర లేవురా, నా డబ్బులు నీ డబ్బులేరా, నా డబ్బు నీ డబ్బు కాదా అన్నాడు. మరి సినిమాకు ఒకటి వస్తే సినిమా ఒకటి చూపిస్తే కుదరదురా, మధ్యలో పాప్కార్న్ తినిపించాలి, సినిమా అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హోటల్కి వెళ్ళి బిర్యానీ కూడా తినిపించాలన్నాడు. ఒరే దాందే ఉందరా, నా స్నేహితుడివి, నీ కోసం అవసరమైతే 50 రూపాయలు ఏం కర్మ, నా ప్రాణం కూడా ఇస్తాను అన్నాడు. చూడండి, ఎప్పుడైనా చూడండి,
చెడిపోయే పనులకు సహకరించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఒకడు బాగుపడతాడు అని అంటే బాగుపడటానికి చేయూతనిచ్చే చేతులు చాలా తక్కువ. కారణం ఏంటో తెలుసా? అది వ్యక్తుల తప్పు అని నేను అనసుమే. ఆ వ్యక్తులను ఆవరించిన దురాత్మ ఉందే, ఒక మంచి కార్యం ఎవడైనా చేయటానికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ మంచి పనిని చేయకుండా ఆటంకపరిచే వ్యక్తులు, ఇక్కడ ఆటంకపరిచేది వ్యక్తులు కాదు కానీ ఆ వ్యక్తుల్లో పనిచేసే సాతాను. నిజమే, నీ జీవితంలో కూడా ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలారా, ఒక మంచి కార్యం నువ్వు ఎప్పుడైనా తలపెట్టినప్పుడు అప్పుడే సాతాను దానికే వ్యతిరేకంగా కార్యాలు ప్రారంభిస్తాడు. అది వ్యక్తుల ద్వారా కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, చివరికి నీ ఇంటిలో కానీ ఆ మంచి కార్యం నువ్వు చేయకుండా సాతాను రకరకాల ఆటంకాలు కలుగు చేస్తాడు. మంచి కార్యాలు చేయకుండా సాతాను ఎలా ఆటంకాలు కలుగు చేస్తాడో దానికి మించి భక్తి జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదంటే ప్రార్థనా జీవితం. సాతాను దేవుని నమ్ముకున్న బిడ్డలు దైవికమైన కార్యాలు చాలా చేయటానికి సాతాను కాస్త అంటే అవకాశం ఇస్తాడేమో కానీ ప్రార్థన చేసే దగ్గరకు వచ్చేసరికి ప్రార్థనా స్థలానికి వెళ్ళాలన్నా, మోకరించి ప్రార్థన చేయటానికైనా ఏదో ఒక రకంగా సాతాను ఆటంకాలు వ్యక్తుల జీవితాల్లో కలుగు చేస్తాడు. చూడండి, నువ్వు కూర్చొని బైబిల్ చదవాలనుకున్నావు అనుకోండి, ఒక అధ్యాయం ఏం కర్మ, 5-6 అధ్యాయాలు చదవటానికి సాతాను అవకాశం ఇస్తాడు. బైబిల్ చదవటానికి కొన్నిసార్లు అంత ఆటంకం రాదు. రైట్, బైబిల్ చదువుకున్నావు, టీవీలో వాక్యం వస్తుంది కదా, వాక్యం విందాం అని చెప్పి చక్కగా ఇంట్లో కూర్చొని 1.5 సేపు వాక్యమైనా సంతోషంగా 1.5 సేపు వాక్యం వినగలుగుతాం. వాక్యం వినటానికి సాతాను అవకాశం ఇస్తాడు. సరే, 1.5 వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఖాళీ ఉందనుకోండి, ఇంకొక వర్తమానం విందామని చెప్పి ఏకదాటిగా 3 గంటల సేపు వాక్యం విననిస్తాడు. నేనంట, 3 గంటల సేపు ఏకదాటిగా వాక్యం విన్నావు కదా, ఎప్పుడైనా ఏకదాటిగా 3 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగావా? చేస్తే ప్రైజ్ గాడ్. చూడండి, 3 గంటలు ఏకదాటిగా వాక్యం వినగలిగిన వ్యక్తి పట్టుమని 30 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతాడు. ఎందుకో తెలుసా? వాక్యం వినటానికి అవకాశాన్ని కల్పిస్తాడు, వాక్యం చదవటానికి అవకాశం కల్పిస్తాడు. ప్రార్థన అనేసరికి ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా చిన్నపాటి సాతాను కాదు బయలుదేరేది, పుతోను అనే దయ్యమే వ్యతిరేకంగా బయలుదేరుతుందంట. పుతోను అంటే పైథాన్, అంటే కొండసిలు అన్నా కదా. చూడండి, చక్కగా యవ్వన బిడ్డలు చాలామంది ఉంటారు. తమ్ముడు, మందిరంలో పరిచర్య ఉందో తమ్ముడు, అన్నయ్య వస్తాం అన్నయ్య, రాత్రంతా వాల్ పోస్టులు వేయాలా, వైనాట్, రాత్రంతా తిరిగి వాల్ పోస్టులు వేస్తామన్నా. నిజమే, చాలామంది యవ్వన బిడ్డలు రాత్రంతా అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేస్తా వాల్ పోస్టులు వేస్తారు. రాత్రంతా వాల్ పోస్టులు వేయాలి తమ్ముడు, పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వస్తారు కదా. తమ్ముడు, ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది తమ్ముడు, రండి తమ్ముడు అన్నాం అనుకోండి, అలిసిపోయావన్నా, మా డ్యూటీ, మా బరువు, మా బాధ్యతలు మీకు తెలియనివా, మళ్ళీ ఎట్లా మీకు తెలియనివా అనయ్య, అలిసిపోయానన్నా అంట. చూడండి, సాతాను పరిచర్య చేయనిస్తున్నాడు, రైట్, పాటలో పాడనిస్తున్నాడు, రైట్, ప్రసంగం చేయనిస్తున్నాడు, రైట్, గంటల తరబడి ఛానళ్ళు మార్చి ఛానళ్ళు వాక్యం వినిపిస్తూ ఉన్నాడు, వాక్యం వినటానికి అవకాశం ఇస్తున్నాడు. మరి ఇన్ని చేసిన మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా ప్రార్థనకు ఆటంకంగా ఎదురుగా నిలబడి పోరాడుతున్న దురాత్మ ఎవరో తెలుసా? పుతోను అనే దురాత్మ. పుతోను అనగా పైథాన్. పైథాన్ అనే పేరుకు నేను పెట్టిన పేరు ఏంటంటే, పైథాన్ అంటే పెద్ద సైతాన్ అని అర్థం. అర్థమైందా? పైథాన్. మీరు చూడండి, ఆకాశంలో దేవదూతలు ఉన్నారు. ఆకాశంలో ఏం కర్మ, ఆకాశంలో ఏంటి, భూమి మీద కూడా దేవదూతలు సంచరిస్తున్నారు. ఎక్కడ యాకోబుకు నిచ్చెన వచ్చిన ఆ దర్శనంలో చూస్తాం కదా, దేవదూతలు ఎక్కుచూ
దిగుచు అని రాసి ఉంటుంది. ఎక్కుచు దిగుచు అంటే, ఎక్కుచు అంటే దేవదూతలు ఎక్కడున్నట్లు? దేవదూతలు భూమి మీద సంచరిస్తున్నారు. పరలోకంలో ఉండే దేవదూతలు అంటే దేవదూతల సమూహానికి, ఒక్కొక్క దేవదూతల సమూహానికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు నిర్ణయించాడు. మిఖాయేలు దూత అని అంటంతో, అమ్మ మిఖాయేలు దూత ఏం చేస్తుంది? ఏం చేస్తుంది తల్లి? మిఖాయేలు దూత ఏం చేస్తుంది? యుద్ధాలు చేస్తుంది. యుద్ధాలు చేస్తాడు. దూతకు స్త్రీలింగం వాడకూడదు, పురుషలింగం వాడాలి. మిఖాయేలు దూత యుద్ధాలు చేసేవాడు. బైబిల్లో ఎక్కడ చూసినా యుద్ధాలు అనేవి మిఖాయేలు దూత తన అనుచరగణం చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఏదైనా శుభవార్త వినిపించాలనుకోండి, శుభవార్త వినిపించే దూతలు ఎవరు? ఇదైతే తేలిగ్గా చెప్తారు. ఎందుకు? గాబ్రియల్ దూత కదా. శుభవార్తలు వినిపించేది ఎవరు తమ్ముడు? ఏదైనా ఒక శుభవార్త వినిపించాలంటే వర్తమానాన్ని తీసుకొచ్చే, శుభవార్తాన్ని తీసుకొచ్చే దూత ఎవరై అంటే గాబ్రియల్ దూత. రైట్. దేవుని ఆరాధించే దూతలు ఎవరు? కెరూబులు, శరాబులు. అట్లాగే రక్షణయను స్వాస్థ్యము పొందబోయే, ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు, మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవటానికి కొంతమంది దేవదూతల సమూహాన్ని దేవుడు నిర్ణయించాడు. విన్నారు ఈ మాట? మనలను కాపాడటానికి కొన్ని దేవదూతల వర్గం, దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని దేవదూతల వర్గం, యుద్ధం చేయటానికి కొన్ని దేవదూతల వర్గం, సమాచారాన్ని తీసుకురావటానికి కొన్ని దేవదూతల వర్గం. దూతల వర్గాలలో ఎట్లా గుంపులు ఉన్నాయో, ఒక్కొక్క దూతకు ఒక్కొక్క గుంపు ఎలా ఉందో మీకు తెలుసా? ప్రార్థనను ఆటంకపరచడానికి కూడా ఒక సాతాను వర్గం ఉంది. ఆ సాతాను వర్గానికి ప్రధాన అనుచరుడే పుతోన్. పుతోన్ అంటే పెద్ద సైతాన్, అంటే పెద్ద సైతాన్ గాడే. ఆదివారం చర్చికి వెళ్తానంటావా? ఓకే ఓకే ఓకే, గో హెడ్ అంటాడు. ఈ ఆదివారం చర్చిలో పరిచర్య, ఓకే ఓకే ఓకే, గో హెడ్, వెళ్ళి పరిచర్య. తబలా కొట్టాలంటావా? రైట్, 3 సర్వీసులో నువ్వే కొడుతాబడా అంటాడు. ప్రార్థన అంటావా? ప్రార్థన అనేసరికి బిడ్లరా, నీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగకపోవటానికి కారణం ఏంటో తెలుసా? పుతోన్ అనే సాతాను నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎందుకు? నువ్వు నిజమే వాక్యం వింటున్నావు, బాగానే ఉంది. గంటల తరబడి వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, బాగానే ఉంది. రోజుకొచ్చి 5 గంటలు 6 గంటల వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రార్థన కదా, వీటన్నిటికంటే ఉన్నతమైనది ప్రార్థన కదా. ఎందుకు ఆ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో జరగట్లేదో తెలుసా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, వాక్యం వింటున్న బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కనీసం 3 గంటలైనా మోకరించిన చోట నుంచి లేవకుండా నిండు మనసుతో నువ్వు దేవుని దగ్గర ఏడ్చి ఎంతకాలం అవుతుంది? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు. 3 గంటలు మోకరించిన చోట, మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఎంతకాలం అవుతుంది? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ. కారణం పుతోన్ అనే సాతాను. ఈ రాత్రి వాక్యం వింటున్న ఆయన ప్రజలరా, ఎంతకాలం అవుతుంది మీరు కుటుంబంగా కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి? భార్య మోకరిస్తే భర్త మోకరించక, అమ్మా నేను అలసిపోయేలే, నువ్వు చేసుకో, నా ప్రార్థన కూడా నువ్వే చేయి. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు అమ్మా రవికుమార్ బ్రదర్ ఇదే అంటాడా? అన్నడా? రైట్. కూర్చుంటాడా? మోకరిస్తాడా? బతికిపోయాడు. తమ్ముడు రవి లైవ్ చూస్తున్నావా? రైట్. చాలాసార్లు అనే మాట ఏంటో తెలుసా? నేను అలసిపోయాలేమ్మా, నువ్వు చేసుకో, నేను అలసిపోయాలే, నువ్వు చేసుకో. ఎందుకు? వాక్యం వినటానికి ఆటంకాలు కలగట్లేదు, పరిచర్య చేయటానికి ఆటంకాలు కలగట్లేదు, పాటలు పాడటానికి ఆటంకాలు కలగట్లేదు, ప్రసంగం చేయటానికి ఆటంకం కలగట్లేదు. వేటికి కలగని ఆటంకం ప్రార్థనకి ఎందుకు ఆటంకం కలుగుతుందో తెలుసా? సాతాను దూతల్లో ప్రధాన అనుచరుడిగా
పిలువబడుతున్న ఆదిఘట సర్పం పుతోను అనే ఓ పెద్ద సైతాను ప్రార్థన జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. మేం ప్రార్థనా స్థలమునకు బయలుదేరి వెళ్ళుచుండగా పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది మాకు ఎదురుగా వస్తూ ఉంది. అయ్యలారా, అమలారా, ఈ రాత్రి నువ్వు మనసులో తీర్మానం చేసుకున్నావు, రేపు కనీసం ఒక 3 గంటలైనా ప్రభుతో ఏకాంతంగా గడపాలి. రాత్రి తీర్మానం చేసుకున్నావు కదా. తెల్లారి ఆ కార్యం చేయబోతునేటప్పుడు, తెల్లారి ఆ కార్యం చేయాలని అని నువ్వు సంకల్పించుకొని బయలుదేరేటప్పుడు అది జరగకుండా పుతోననే సాతాను దానికి వ్యతిరేకంగా నీకు బయలుదేరుతున్నాడు. జాగ్రత్త. ఆదివారపు ఆరాధనకు రావటానికి వాడు ఆటంకపరచట్లా, బైబిల్ చదవటానికి ఆటంకపరచట్లా. గమనించండి, మందిరంలో పరిచర్య చేయటానికి వెళ్ళటానికి ఆటంకపరచట్లా. వేటికి కలగని ఆటంకం ప్రార్థనకే సాతాను ఎందుకు కలుగు చేస్తున్నాడు తెలుసా? అసలు నువ్వు మోకరిస్తే ఏం జరిగిద్దో అది సైతానికి తెలుసు. అది ఎక్కడ జరిగిద్దోనని, ఆ అద్భుతమైన కార్యం ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో అది నీకెంత తెలుసు? నీకు తెలిసిన దానికంటే సాతానుకి ఎక్కువ తెలుసు. ఆ కార్యం ఎక్కడ జరిగిద్దోనని ప్రార్థన చేయకుండా సాతాను ఆటంకపరుస్తాడు. ఎందుకు సాతాను ప్రార్థన జరగకుండా ఆటంకపరుస్తాడంటే, ఒకటి గమనించండి, మన జీవితాల్లో దేవుని సహాయాన్ని పొందుకోవటానికి సాధనం ఏదై అంటే ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం లేకుండా దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని మనం పొందుకోలేం కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి తమ్ముడు? తబలా కొడితే వస్తుందా? చెప్పండి, తబలా కొడితే వస్తుందా? ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు మన ఇంటికి రావాలంటే వైర్ కేబుల్ ఉండాలి. ఆ కరెంటు వైర్ ఉండాలి. ట్రాన్స్ఫార్మర్లో ఉత్పత్తి అయినటువంటి ఆ కరెంటుని మన ఇంటికి తీసుకొచ్చేది కరెంటు వైర్. దేవునిలో ఉన్న మహిమను నీ ఇంటికి తీసుకొచ్చే ఆ కరెంటు వైరే ప్రార్థన జీవితం. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ వైరే కట్ చేస్తాడు. ఏ వైరు? దేవుని యొద్ద నుండి దేవుని సహాయం అది నీకు దొరకకుండా దేవుని సహాయాన్ని పొందుకునే ఆ ప్రార్థన అనేటువంటి ఆ వైర్ని సాతాను కట్ చేస్తాడు. ఎట్లాగో చెప్తాను. పాత రోజుల్లో దొంగలు ఎక్కడైనా ఓ ధనవంతుడి ఇంటిని దోచుకోవాలంటే, బాగా నా వైపు చూసి సమాధానం చెప్పండి. పాత రోజుల్లో ఒక దొంగ లేకపోతే కొంతమంది దొంగలు ఒక ధనవంతుని ఇంటిని దోచుకోవాలంటే, ధనవంతుని ఇంటిని దోచుకునే ముందు ఏం చేస్తారు చెప్పండి? కెవిన్, ఏం చేస్తారు? నీకెట్టా తెలిసిందిరా? దొంగలు ఏం చేస్తారంటే, పాత రోజుల్లో ఆ ఇంటికి టెలిఫోన్ వైర్ ఉంటుంది కదా, మొట్టమొదట ఆ ఇంటిలో దొంగతనానికి రాకమునుపు, ఆ ఇంటిలో ఉన్నవి లూటీ చేయకమునుపు, ఆ ఇంటిలో ఉన్నవి దోచుకోకమునుపు, బంగారాన్ని కానీ వెండిని కానీ డబ్బును కానీ శ్రేష్టమైన దాన్ని దేన్నైనా దోచుకోకమునుపు ఆ దొంగలు మొట్టమొదటి ఏం చేస్తారో తెలుసా? టెలిఫోన్ వైర్ కట్ చేస్తారు. టెలిఫోన్ వైర్ కట్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ చేస్తారు. అప్పుడు ఇంట్లో అడుగు పెడతారు. ఇంట్లో అడుగుపెట్టి అవసరమైతే ఇంటి వాళ్ళ మీదే దాడి చేయొచ్చు, ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్ళిపోవచ్చు, ఆ కలిగినటువంటి విలువైన సొత్తు అంతటిని దోచుకొని వెళ్ళిపోతారు. ఎందుకు టెలిఫోన్ వైర్ కట్ చేస్తారో తెలుసా? ఒకవేళ ఈ దొంగలు వస్తున్నప్పుడు అలికిడి ఏదైనా వినపడింది అనుకోండి, ఈ అలికిడి శబ్దం వినటంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మేలుకునేవాళ్ళు. మేలుకొని కిటికీలను చూసేవాళ్ళు. అమ్మా, దొంగ వస్తున్నాడు రా అని అంటంతో ఏం చేసేవాళ్ళు? ఫోన్ దగ్గరికి వెళ్ళి డైల్ 100 లేకపోతే డైల్ 108, సార్ మా ఇంటికి దొంగలు వచ్చారు అని ఎక్కడ పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేస్తారోనని ఆ కనెక్షన్ దొంగోడు కట్ చేస్తాడు. బిడ్డలారా, నీ ప్రతి కష్టంలో నీకు సహాయం దొరికే స్థలం ఏది? దేవుడే.